Daily. Taste the Daily. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ దూకుడు పెరిగింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురుస్తుంది. సెలవులు లేవు, పండగ సీజన్ కాకపోయినప్పటికీ విడుదలైన 15 రోజుల్లోనే భారత్లోనే దాదాపు 500 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇదే తరహా ఊపు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్లో ప్రవేశించే దిశగా ఈ సినిమా దూసుకెళ్తుంది. భారతీయ సినిమాల చరిత్రలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సరసన చేరే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల గణాంకాల ప్రకారం 2 వారాల థియేటర్ రన్ కే ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండో వారం కూడా బలమైన కలెక్షన్లు, వీకెండ్ లో హౌస్ఫుల్ షోలు పడుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ చూస్తే మూడో వీకెండ్ చివరి వరకు 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఒక్క సినిమా కూడా 1000 కోట్లు రాబట్టలేదు. ఇప్పుడు దురంధర్ మాత్రం సంచలన విజయాన్ని సాధించి 2025లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. అలాగే 1000 కోట్లు రాబట్టిన దంగల్, బాహుబలి 2, పుష్ప 2, KGF 2, RRR, జవాన్, పఠాన్, కల్కి సినిమాల లిస్ట్ లో దురంధర్ చేరేలా ఉంది. మొత్తంగా దురంధర్ మాత్రం దుమ్ము లేపేస్తుంది. మరి లాంగ్ రన్ లో ఎంత వరకు రాబడుతుందో చూడాలి.